ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజమండ్రిలో జరిగే భారీ బడ్జెట్ ఎలాంటి సెట్స్ అయినా సరే ఈ ఒక్క లొకేషన్లో మాత్రమే జరుగుతాయి. టికెట్ ప్రైస్ 100 రూపీస్. గునా కేవ్స్ అనగానే అందరికీ కమల్ హాసన్ గారి సాంగే గుర్తొస్తుంది. అవుట్డోర్ లుక్ చూడగానే భారీ బడ్జెట్ బాహుబలి సెటప్లా అనిపించింది. మనం పెట్టే 100 రూపీస్కి నిజంగానే వర్త్ అనిపించేలా ఈ గునా కేవ్ థీమ్ సెటప్ని ప్రజెంట్ చేశారు. నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఎంత రియలిస్టిక్గా అనిపించాయంటే ఇన్ కేస్ గునా కేవ్స్ చూడని వాళ్ళకి ఇలాగే ఉంటాయేమో అన్నట్టుగా ప్రజెంట్ చేశారు. కిడ్స్కి ఈ సమ్మర్లో బెస్ట్ హాలిడే ట్రిప్లా ఉంటుంది ఇది చూడడానికి. వెళ్తున్న కొద్దీ మనకి ఒక జంగిల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మంకీస్, బర్డ్స్, నెమలి. ఎలా అనిపిస్తుంది అంటే కళ్ళు తిప్పితే ఏది మిస్ అవుతామా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంత భారీ సెటప్ని నిర్మించిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే విజువల్స్ అంత రియలిస్టిక్గా వాళ్ళు నిర్మించడం అనేది నిజంగా చాలా గ్రేట్. వాళ్ళ హార్డ్ వర్క్కి మెచ్చుకోవాలి. ఎంట్రీ అయితే మామూలుగా హైలైట్ చేయలేదు. కిడ్స్ని భయపెట్టే రేంజ్లో స్పైడర్స్, స్కెల్టాన్స్, ఇంకా కేవ్స్ అనగానే మన మైండ్లో స్కెల్టాన్స్ అని, గబ్బిలాలు, చీకటి, భూమిలోకి చెట్ల నుండి వచ్చేసిన వేర్లు. సో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ని యాజ్ ఇట్ ఈస్ రియలిస్టిక్గా చూపించారు. నిజంగానే ఏదో మూవీస్లో చూపించినట్టు కేవ్స్లోకి వెళ్తే ఇలా ఉంటుందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఒక మోడ్రన్ స్వరంగంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఈ సమ్మర్ని కూల్ చేయడానికి వీళ్ళు భారీ భారీ కూలర్స్ని కూడా అరేంజ్ చేశారు. విజువల్స్ విషయానికి వస్తే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. కిడ్స్ అనే కాదు, అడల్ట్స్ అయినా పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఈరోజు నా కెమెరామెన్ మా సాయి. సో మా సాయి వింత వింతలన్నీ ఎక్కడున్నాయా అని మరీ చూసుకుని క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాడు. అందులో ఇది మెయిన్. సాయికి వాళ్ళ స్కూల్ టీచర్స్ గుర్తొచ్చారంట. నా ఫాలోవర్స్లో చాలామందికి సాయి లాస్య చాలా గుర్తుంటారు. నా రీల్స్లో ఎక్కువ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు తెలిస్తే కమెంట్ చేయండి. ఎంత భారీ సెటప్ అయినా చెడగొట్టాలంటే మనోళ్ళ తర్వాతనే. చూడండి, అమర ప్రేమికుల్లాగా పేర్లు రాసుకుంటూనే ఉన్నారు. మొత్తం దారంతా వాళ్ళ పేర్లే ఉన్నాయి. మరి ఇదేం పిచ్చో తెలియదు. కేవ్స్ అనగానే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినట్టున్నారు. హాయ్రా, మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. అది కాదు, ఇక్కడ కాదు, అక్కడ. మొత్తం క్లాస్మేట్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు. నెక్స్ట్ థీమ్ స్వరంగంలోంచి స్వర్గంలోకి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. జలపాతాల వ్యూ. మేము చాలా లేట్గా వెళ్ళాం, అరౌండ్ 9 అలా. సో అందుకని అక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. సో అది మాకు బాగా ప్లస్ అయిందనమాట. సో ఆరామ్సే అన్నీ చూసుకుంటూ, ఫొటోస్ దిగుతూ, వీడియోస్ చేసుకుంటూ అలా టైంపాస్ చేస్తూ వెళ్ళాము. విజువల్స్ అయితే నాకు బాహుబలి రేంజ్లో అనిపించాయి అనమాట. అంత బాగున్నాయి. క్యూట్, ఇట్స్ క్యూట్. జస్ట్ 100 రూపీస్కి ఇంత రియలిస్టిక్ విజువల్స్ అంటే నేనైతే వెరీ సాటిస్ఫైడ్. ఒకదాన్ని మించి ఒకటి ఉంది సెటప్ అయితే. ఈ సెటప్ చూడగానే నాకు ఓల్డ్ మూవీస్లో మన ఎన్టీఆర్ గారి టైంలో ఇక్కడ డాన్స్ అలాగే ఉండేవారు కదా, ఆ ప్లేస్ అంతా అలాగే ఉండేది. సో నాకు అదే ఫీల్ ఇచ్చింది. హర్రర్ జోన్ చూసేసాం కదా, ఇప్పుడు ఒక కూల్ క్లైమేట్లోకి వెళ్ళిపోబోతున్నాం. అదే హిమాలయ సెటప్. విజువల్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఒక మినీ వింటర్ వైబ్ని అయితే ఇచ్చాయి. ఇంట్లోనే పుచ్చిగా 3 పాండాస్ అయితే కనిపించాయి. అండ్ హార్స్, బియర్స్, పెంగ్విన్స్, వాటి మూమెంట్స్ చాలా బాగా అనిపించింది. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అవి నిజంగానే అక్కడ ఉండి అలా మూమెంట్స్ ఇస్తున్నాయేమో అని ఫీల్ అవుతారు. బెస్ట్ పార్టీస్ ఆ టైంకి మేము వెళ్ళడం, అక్కడ ఎవరు లేకపోవడం మాకు బాగా ప్లస్ అయిందనమాట. అన్నీ చాలా పీస్ఫుల్గా చూసుకుంటూ వెళ్ళాం అనమాట. అదిగో చూడండి, ఒడియమ్మ బంటి. ఈ రీల్ వచ్చినప్పటి నుంచి చాలా ఫేమస్ అయిపోయింది ఇది. మెయిన్ కాంటెంట్ క్రియేటర్స్కి ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాంటి థీమ్స్ అయితే వీళ్ళు ప్రజెంట్ చేశారు. ఫైనలీ దిస్ ఈస్ మై ఫేవరెట్ ఫ్లవర్ గార్డెన్ ఏరియా థీమ్. విజువల్స్ మామూలుగా లేవబ్బా.
ఫ్రీ వెడ్డింగ్ షూట్ లాంటివి లేదా ఎనీ కాంటెంట్ క్రియేటర్స్ రీల్స్ చేసుకోవాలన్నా కూడా ది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి విజువల్స్ అనేవి. మూవీస్లో కనిపించే విజువల్స్కి ఏమాత్రం తగ్గదబ్బా. చాలా రియలిస్టిక్గా ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే ఆ పైన అంబ్రెలాస్, ఈ హార్ట్ సింబల్స్, పక్కనే సన్ఫ్లవర్స్, ఒకటి కాదు ప్రతి ఆర్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మెయిన్ గర్ల్స్, కిడ్స్, కపుల్స్ కూడా ఈ థీమ్ని అయితే అస్సలు మిస్ అవ్వరు. చాలాసేపు స్పెండ్ చేస్తున్నారు. నేను చూసినప్పుడైతే నాకు మన రాఘవేంద్రరావు గారి మూవీస్ అయితే గుర్తొచ్చాయి. ఆయన మూవీస్లో ఇలాంటి ఫ్లోరల్ థీమ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. హైలైట్ ఆఫ్ ది థీమ్ ఈ బ్రిడ్జ్ డెకరేషన్ అయితే మైండ్ బ్లోయింగ్, పైసా వసూల్, చాలా బాగుంది. ఇంకా యాజ్ యూజువల్ మనకి ప్రతి ఎగ్జిబిషన్లో కనిపించే గేమ్ జోన్స్, గర్ల్స్కి సంబంధించిన అన్ని యాక్సరీస్, ఇంకా కిడ్స్కి సంబంధించిన అన్ని రకాల టాయ్స్ కావచ్చు. మెయిన్లీ ఎగ్జిబిషన్లో ఇవే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అండ్ స్టార్టింగ్లోనే పెట్టేస్తారనమాట. సో ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళి చూసేలోపు ఇవన్నీ షాపింగ్ చేసేయాలనిపించడానికి బెస్ట్ ట్రిక్ అనిపిస్తుంది నాకు. కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ కొనడం కంటే మనం బయట ఆర్ ఆన్లైన్లో పర్చేస్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. అంతంత ప్రైజెస్ ఎందుకు చెప్తున్నాను, మరి ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియదు. మళ్ళీ తీసుకొచ్చినట్టే తీసుకెళ్ళిపోతారేమో కూడా తెలియదు. అసలు అంతంత ప్రైజెస్ నాకు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ అని కూడా అనిపిస్తుంది. ఈసారి వాల్ మిర్రర్స్ కూడా తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ టైం నేను చూడటం ఎగ్జిబిషన్లో. నాకు తెలిసి ఈ ప్లేస్ విజిటింగ్కి తప్ప ఏం కొనాలన్నా కూడా ఆస్తులు అడుగుతారు. సో సరదాగా చూసుకుంటూ టైంపాస్ చేయడమే బెటర్ నా ఫీలింగ్. నెక్స్ట్ గేమ్ జోన్. చాలా రకాల గేమ్స్ ఉంటాయి, చాలా డిఫికల్ట్గా కూడా ఉంటాయి. చాలా స్మార్ట్గా ఆడాలి. వాళ్ళు ఆడినా వాళ్ళు గెలవనివ్వరు, అది వాళ్ళ టెక్నిక్. జస్ట్ ఫన్ కోసం ఆడేసి వెళ్ళిపోవాలి తప్ప ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినా అవి రాకపోతే మనం డిసప్పాయింట్ అవ్వాలి. సో సరదాగా ఇట్ జస్ట్ ఫర్ ఫన్. చిన్నప్పటి నుంచి తిరునాళ్ళలో ఎగ్జిబిషన్లో చూసిన ఈ దెయ్యాల కోట థీమ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అసలు ఏముంటుందో తెలియదు, చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎవరైనా వెళ్ళుంటే ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. ఇంకా చైల్డ్హుడ్ నుండి ఆల్వేస్ ఫేవరెట్ డేరింగ్ రైడ్స్ అవి. కొలంబస్, జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్, క్రాస్ వీల్. ఏం మిస్ అయినా కూడా ఇవి మాత్రం ఎక్కడో మిస్ అవ్వకూడదు. అది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరి అంబిషన్ అనమాట. చైల్డ్హుడ్ నుండి ఈ రైడ్స్ అన్ని ఎవరైతే ధైర్యంగా కంప్లీట్ చేస్తారో వాళ్ళే ధైర్యవంతులు అని చెప్పేసి ఈ గ్రూప్లో పెద్ద డిస్కషన్ నడిచేదన్నమాట. మీలో ఎవరో ధైర్యవంతులు అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా కిడ్స్ జోన్కి అయితే కొదవే ఉండదు. పేరెంట్స్ పాకెట్కి చిల్లు పడాల్సిందే. వాళ్ళ ప్రైసెస్ కూడా అంత ఎక్స్పెన్సివ్గా చెప్తూ ఉంటారు, కానీ పేరెంట్స్ కాదనలేక వాళ్ళకి ఆ రైడ్స్ అనేవి చేపిస్తూ ఉంటారు అనమాట. తిరునాళ్ళు చూడడమే కానీ ఎగ్జిబిషన్లో చిలక జోస్యం చూడడం ఇదే ఫస్ట్ టైం. అవి నిజమవుతో లేదో తెలియదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వాళ్ళు చెప్పే వరకు. ఎవరి బెనిఫిట్స్ వాళ్ళు బాబా. ఇంకా ఫుడ్ వరకు వస్తే ఐ హంబిలీ రిక్వెస్ట్ గైస్, ఇక్కడ కొనుక్కోవడం కంటే బయటికి వెళ్ళి తినడం చాలా బెటరు. ఎంత ప్రైజెస్ చెప్తున్నారో. ఒక ఐస్ క్రీమ్ 40 రూపీస్, మిర్చి బజ్జీ 50 రూపీస్, మంచూరియా 80 రూపీస్, క్రిస్పీ పొటాటో ట్విస్టర్ అది అరౌండ్ 40 రూపీస్ 50 రూపీస్ చెప్తున్నారు. సర్లే కదని ఐస్ కోల్ అయినా మన బడ్జెట్లో ఉంటుందేమో అని చెప్పేసి మా సాయి ఒకటి తీసుకున్నాడు. సో మల్టీ ఫ్లేవర్స్ అడిగాడు, తను ఒక్కొక్కటి యాడ్ చేయడం స్టార్ట్ చేసింది. చూడడానికి అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. వాడు తీసుకున్నాడు కదా, నేను ఒకటి తీసుకుందాం కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ సాయి తీసుకున్నాడు. ట్రై చేయగానే ఒక్కటే అన్నాడు, ఇంకెప్పుడు ట్రై చేయొద్దక్క ఇది అని చెప్పేసి. అంత ఘోరంగా ఉందంట. దానికంటే మనం షాప్లో కొనుక్కునే రస్నా ప్యాకెట్ చాలా బాగుంటుందనే రివ్యూ ఇచ్చాడు. అన్నిటికంటే హైలైట్ పానీపూరి. సర్లే కదా, ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా అని పానీపూరి తిందామని వెళ్తే ఒక ప్లేట్ 60 రూపీస్ చెప్పింది ఆవిడ. ఎన్ని అనుకున్న సమ్ టైమ్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Follow for more. Love you all. Bye.